డాక్టర్ గారు, సాధారణంగా నిద్రపోవాలంటే శ్వాస సరిగ్గా ఉండాలని అంటారు. శ్వాసకి నిద్రకి మధ్య సంబంధం ఏంటి? ఆరోగ్యంగా ఉండాలంటే ఎన్ని గంటలు నిద్రపోవాలి? పిల్లలు ఎంతసేపు నిద్రపోవాలి? అలాగే పెద్దలు ఎంతసేపు నిద్రపోవాలి తెలియజేస్తారా అని అడుగుతున్నారు. ఈ ప్రశ్నకు పల్మనాలజిస్ట్ డాక్టర్ సందీప్ రాజ్ గారు సమాధానం అందిస్తారు. స్లీప్ అనేది చాలా ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ద లైఫ్. ఇది ఒక ఇండికేటర్ ఆఫ్ హెల్త్ అంటారు. స్లీప్ మంచిగా ఉంటే మన హెల్త్ కూడా మంచిగా ఉంటుంది అంటారు. రెస్పిరేటరీ స్లీప్ డిసార్డర్స్ అనేది ఒక రకమైన ప్రాబ్లమ్స్ ఉన్నాయండి. స్లీప్ డిసార్డర్స్లో ఒక రకమైన ప్రాబ్లమ్స్. దీంట్లో ముఖ్యంగా సెంట్రల్ స్లీప్ యాప్నియాస్ కానీ ఆబ్స్ట్రక్టివ్ స్లీప్ యాప్నియాస్ కానీ వస్తుంటాయి అన్నమాట. జనరల్గా మనం నిద్రపోయేటప్పుడు మన బాడీ అనేది రిలాక్స్ అవుతుంది. కాకపోతే ఈ స్లీప్ యాప్నియా ప్రాబ్లమ్స్, రెస్పిరేటరీ స్లీప్ డిసార్డర్స్ పేషెంట్స్లో ఈ శ్వాసధార అనేది మన మజిల్తో తయారై ఉంటుంది అన్నమాట. ఈ మజిల్స్ అనేవి, ఈ శ్వాసధార అనేది ఎక్కువగా రిలాక్స్ అయిపోయి ఇది వైబ్రేట్ చేస్తుంటుంది. అండ్ ఈ మనం గాలి పీల్చుకునే దారి మూసుకోపోవడం, రిలాక్స్ ఎక్కువగా అవ్వడం వల్ల మన బాడీలో ఆక్సిజన్ పడిపోవడం అనేది జరుగుతాయి అన్నమాట. దీన్ని స్లీప్ యాప్నియా అని చెప్తుంటారు. ఈ ఆక్సిజన్ పడిపోవడం జరిగినప్పుడు ఇది మంచిది కాదు బాడీకి. బికాజ్ ఆక్సిజన్ అనేది ఎసెన్షియల్ పార్ట్ ఆఫ్ ద లైఫ్. ఇది మనకు ఒక లైఫ్ లాగా. ఆక్సిజన్ 90 కన్నా ఎవరికి తగ్గకూడదు. కాకపోతే ఈ స్లీప్ యాప్నియా పేషెంట్స్లో 90 కాకుండా కొంతమందిలో ఈవెన్ వెరీ సివియర్ కేసెస్లో 20 కూడా అయిపోతుంటాయి. సో ఇట్లా అయినప్పుడు మన బాడీ రియాక్ట్ చేస్తుంది. అంటే మన ఆక్సిజన్ లెవెల్ పడిపోయినప్పుడు మన హార్ట్ బీటింగ్ ఎక్కువగా కొట్టుకుంటుంది, మన బీపీ ఎక్కువగా అనేది పెరిగిపోవడం జరుగుతాయి. ఇట్లాంటి అయినప్పుడు మన బ్రెయిన్ అనేది మళ్ళీ మేల్కుంటుంది. సబ్ కాన్షియస్లీ మనం డీప్ స్లీప్ నుంచి లైట్ స్లీప్కి వచ్చేస్తాం. అయితే అయినప్పుడు మళ్ళీ మజిల్స్ అనేవి రిలాక్స్ అవుతుంటాయి అన్నమాట. అండ్ ఆక్సిజన్ లెవెల్ మంచిగా అందుతుంది. ఇట్లాంటి రిపీటెడ్గా అవడం వల్ల వీళ్ళకి హార్ట్ అటాక్స్ రావడము కానీ, అరిథ్మియాస్ రావడము కానీ, వీళ్ళకి స్ట్రోక్, పారాలైసిస్ వచ్చే అవకాశాలు చాలా మటుకి ఎక్కువ. ఈవెన్ 5 to 6 times ఎక్కువ అని చెప్తుంటాం నార్మల్ పాపులేషన్ కన్నా. సో ఇది స్లీప్ రిలేషన్ అనమాట రెస్పిరేటరీకి. కాకపోతే మనము జనరల్గా మాట్లాడుకుంటే ఎంతసేపు నిద్రపోవాలి చాలా మటుకి అడుగుతుంటారు. మా పిల్లలు చాలా ఎక్కువగా నిద్రపోతున్నారు, తక్కువ నిద్రపోతున్నారు. ఎల్డర్లీ పీపుల్లో మాకు నిద్ర రాదని చెప్తుంటారు. మనము ఈ చాలా వేరియడ్ డ్యూరేషన్స్ ఆఫ్ స్లీప్ ఉంటాయండి. మనము చిన్న పిల్లల్లో, అంటే పుట్టిన పిల్లల్లో మాట్లాడుకుంటే జనరల్గా వాళ్ళు 16 to 20 hours పనుకోవాలి. వాళ్ళు పనుకుంటారు కూడా. అదే 3 years పాటికి వచ్చేస్తే వాళ్ళు 14 to 16 hours పనుకుంటారు. మనం టీనేజర్స్లో స్కూల్ కానీ ఇటు కాలేజెస్ వాళ్ళకి వెళ్తుంటే ఆల్మోస్ట్ లైక్ 10 to 12 hours వాళ్ళు పనుకోవాలి. అడల్ట్స్ పాటికి వస్తే వాళ్ళు 6 to 10 hours ఆ రేంజ్లో వాళ్ళకి నిద్ర ఉంటే వాళ్ళకి సఫిషియెంట్ ఉంటుంది అనమాట. కాకపోతే మనం జనరల్గా 8 hours ఉంటే చాలు అంటాం. కానీ కొంతమందికి 6 hours కావచ్చు, కొంతమందికి 10 hours కావచ్చు. ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ మీరు ఇండివిజువలైజ్ పైన డిపెండ్ అయి ఉంటుంది మీకు ఎంత నిద్ర అవసరము. ఆ రేంజ్ 6 to 10 hours అడల్ట్ పీపుల్లో. ఒకవేళ తక్కువ నిద్ర అయినా లైక్ 6 hours కన్నా తక్కువ అయితే కూడా స్లీప్ ప్రాబ్లమ్స్ అండ్ ఓవరాల్ హెల్త్ పైన మీకు ప్రాబ్లమ్స్ అవుతుంటాయి. ఎక్కువ నిద్ర ఉంటే కూడా మీకు హెల్త్ చాలా మటుకి ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో ఈ ఐడియల్ రేంజ్లో ఉంటే మీరు సరిపోతుంది. అంటే ఇది వెరీ హెల్తీ ఫర్ ద లైఫ్. స్లీప్ కి సంబంధించింది మంచి స్లీప్ రావాలంటే కొన్ని ప్రిన్సిపల్స్, కొన్ని హైజీన్స్ అని మనం అందరూ పాటించాలి అనమాట. ఇది కామన్గా మనము అందరికీ ఇన్ఫర్మేషన్ ఇస్తుంటాం, ప్రతి పేషెంట్ కూడా. జనరల్గా మనం బెడ్రూమ్ అనేది మనం పనుకునే ప్లేస్ చాలా నీట్గా ఉండాలండి. అది చాలా బెడ్ కంఫర్ట్ చాలా ఉండాలి. అది చాలా ముఖ్యం అని చెప్తుంటాం. రెండోది మన బెడ్రూమ్ అనేది ఎంత డార్క్ ఉంటే అంత మంచిది అంటారు స్లీప్ రావడానికి. రెండోది దాంట్లో టెంపరేచర్ అనేది చాలా ఐడియల్గా ఉండాలి నిద్ర రావాలంటే. థర్డ్ థింగ్ ఏంటంటే మనము మన రూమ్ టెంపరేచర్ కాకుండా బెడ్రూమ్లో ఎక్కువ పనులు వేరే చేయకూడదు. అంటే మనం బెడ్ దగ్గర వెళ్ళి పనుకోవాలంటే మనం పనుకోవాలి. అది ఒక ట్రిగర్ లాగా ఉండాలి. టీవీ చూడకూడదు, దానికి ల్యాప్టాప్స్ అలా ఐప్యాడ్స్ కానీ పెట్టుకొని మనము దాని పని చేయకూడదు. ఆఫీస్ వర్క్స్ కానీ అవన్నీ వెరీ చేయకూడదు. చాలామంది యూస్ చేస్తుంటారు. అది బ్లూ లైట్తో మనకి నిద్రలో ప్రాబ్లమ్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. అది కాకుండా కొన్ని టిప్స్ ఉంటాయన్నమాట. అంటే జనరల్గా మనం అనుకున్నాం చాలామంది టీ, కాఫీ, కెఫీన్స్ కానీ సోడాస్ కానీ ఎక్కువగా తీసుకుంటారు. అట్లాంటి వాళ్ళు కూడా ఈ స్లీప్ డిస్టర్బెన్స్ ఉంటాయి. సో జనరల్గా మేము ఏంటంటే వీళ్ళకి అవాయిడ్ చేయమంటాం. అట్లీస్ట్ ఈవినింగ్ తర్వాత 4 to 5 తర్వాత కెఫినేటెడ్ డ్రింక్స్ కానీ సోడాస్ కానీ అవాయిడ్ చేయమంటాము. జనరల్గా మనము పాతకాలంలో మిల్క్ తీసుకోమని చెప్పేవారు, లేకుంటే పనుకునేటప్పుడు స్నానం చేసుకొని అని చెప్పేవారు. అది కూడా చాలా స్లీప్ కోసం హెల్ప్ చేస్తుంది. దీంతో కొన్ని హార్మోనల్ చేంజెస్ వచ్చి మనకి టెంపరేచర్ డౌన్ అయ్యి మనం నిద్ర రావడానికి అవకాశాలు చాలా ఎక్కువ.
అది కాకుండా మనం ఫుడ్ తీసుకునే డ్యూరేషన్ కూడా అట్లీస్ట్ 2 to 3 hours మనం డిన్నర్ తీసుకున్న తర్వాత పండుకుంటే చాలా మంచిదండి. ఇంకోటి ఎక్సర్సైజెస్ వరకు వస్తే జనరల్గా నైట్ టైం ఎక్సర్సైజెస్ అవాయిడ్ చేయమని చెప్తారు. ఈవినింగ్ చేసుకోవచ్చు, మార్నింగ్ చేసుకోవచ్చు, కానీ ఆఫ్టర్ 5 or 6 o'clock తర్వాత స్ట్రెయినస్ ఎక్సర్సైజ్ చేస్తే మీకు నిద్రలో ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నమాట. ఇది కాకుండా స్మోకింగ్ కానీ లేకుంటే ఆల్కహాల్ తీసుకుంటే స్లీప్ డిస్టర్బెన్స్ చాలా పెరిగిపోతాయి, చాలా ఇంక్రీజ్ అయిపోతాయి. సో వీ హ్యావ్ టు ట్రై టు అవాయిడ్ స్లీపింగ్. ఆల్కహాల్ అనేది చాలా అవాయిడ్ చేసుకోవాలి. చాలామంది తాగుతారు స్లీప్ రావడానికి, కానీ అది ఇంకా ఆ డిసీజ్ని పెంచేస్తుంది. ఇది కాకుండా కూడా కొంతమంది సెడేటివ్స్ తీసుకుంటారు, కొంతమంది మందులు తీసుకుంటారు, నిద్ర రావట్లేదు, నిద్ర మంచిగా లేదని, దానికి హ్యాబిచువేట్ కూడా అయిపోతారు. ఇవి కూడా స్లీప్ డిసార్డర్స్ ఒకవేళ మీకు ఉంటే కనుక దీన్ని ఇంక్రీజ్ చేసేసి ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశాలు మీకు చాలా ఎక్కువగా ఉంటాయన్నమాట.